కళ్యాణం. చంద్ర, అశ్విని, భరణి, రోహిణి మొదలగు నా 27 దత్తపుత్రికలు వీరు. ఈమె నా ప్రియపుత్రిక సతీదేవి. నాయనా చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదభిప్రాయానికి కృతజ్ఞుణ్ణి. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్య, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క మొగుడినే కట్టేశాడ్రా. కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయించు. ఇష్టం నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. వందనము చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం, నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసేదవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి, నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్తమందారుడవు. నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీనులు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు. సుందరి, నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది. నా మనస్సు కొంచెం శాంతిపడి. ఓం ప్రజాపతే తదుపదే మిత్రస్య అమితప్రసూతే సూర్యస్య మరీచే చంద్రమసో రోహిణి త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసేందుకు కృతజ్ఞుడు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా ఆతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును. ఏమంటావు కైలాసవాస? కాదంటాడా కైలాసవాసుడు. మీరంటే గృహస్థులు, వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు. ఉంటాడు. అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్మి. కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానే రాడా కొసరుచు మనసార లాలించడా. కోయిలా తెలుపవటే తొలిసారి నన్ను దూడ తడబడి తిని మునుపై అయ్యును సిగ్గు పాలై తిని
తుమ్మెద చేరే కలువను వలచి జాబిలి కోరే కమ్మని జాజిని తుమ్మెద చేరే కలువను వలచి జాబిలి కోరే తాను నన్ను కోరడా కోరి దరి చేరడా తాను నన్ను కోరడా కోరి దరి చేరడా వలపుల చేరించడ పాలించడ స్వామి కోయిలా తెలుపవటే కోరిన జతగాడు రానే రాడా కొసరుచు మనసార లాలించడా కోయిలా తెలుపవటే నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమైనవి. అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాను వారి పాదాల వద్దే చేరుకున్నాయి. బాలా, నేనంటే నీకెందుకో ఇంత భక్తి? ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే, జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాష వీణుల విందుగా విన్నా. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. భృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలను. నాన్న నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోటక బ్రహ్మచారులమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమ కుట్టినట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకొని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా, నీచులారా, ఇదే శాపం ఇస్తున్నాను అని శాపం ఇస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ అడగాలి. లేరా లేరా, నువ్వు కాసేపేడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా? నాన్నగారు. ఏమి కుమారా? ఈ చతుర్దశ భువనాల్లో మీ మాట చెల్లి తీరవలేను కదా? చెల్లకపోతే వేరే పెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా.
శాంతం భోషాణం. నాన్నగారు సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారాలు కమ్మన్నది మీరే కదా. అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి. లేదా అవమానం. అవమానం ఎవరికి? మీకు, నాకు. ఓరి పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. ఆకు చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకు చాటు పిండె తడిసే, కొమ్మ చాటు పువ్వు తడిసే. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, కొంగుల్ని ముడిపెట్టింది.